దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువలు చాలా రకాలు, అన్నీ భారంగానే ఉంటాయి. అయితే మనల్ని వాటిల్లో ఏదైనా ఒక సిలువను ఎంచుకోమంటే మనము దేన్ని ఎంచుకోము. ఎందుకంటే ప్రతి సిలువ భారంగానే ఉంటుంది. అయితే మనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని మనం సహనంతో సనుగు లేకుండా, దేవుడు నాతో సమీపంగా ఉన్నాడు కాబట్టి నేను ఎంతటి భారమైనా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి భరించగలను అని ముందుకి సాగిపోవటమే. అయితే మనము ఆ సిలువని మన భారంతో అణగద్రొక్కే బరువులాగా కాకుండా ఆ సిలువని మన చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకోవాలి. దేవుడు నన్ను భుజాన వేసుకోమన్న సిలువ అనేక రకాలైన ఆకారాలలో ఉండవచ్చు. ఇంకా ఘనమైన సేవ చేయటానికి నాకు సామర్థ్యం ఉన్నప్పటికీ తక్కువ పరిధిలో ఏదో అల్పమైన సేవ చేయటానికి మాత్రమే నాకు అవకాశం దొరకవచ్చు. ఫలితం ఇవ్వని పొలాన్ని సంవత్సరం తర్వాత సంవత్సరం పండిస్తూ ఉండవలసి రావచ్చు. నాకు కీడును చేసిన వాళ్ళ గురించి ప్రేమ, దయగల ఆలోచనలే తప్ప వేరే విధంగా ఆలోచించకూడదని ఆజ్ఞ రావచ్చు. అలాంటి వాళ్ళతో మృదువుగా మాట్లాడి వాళ్లకు సహాయం చేయవలసి రావచ్చు. దేవుని గురించి వినటం అసహ్యమైన వాళ్ళ దగ్గరే ఆయన మాటలు పదే పదే చెప్పవలసి రావచ్చు. సిలువలు చాలా రకాలు, అన్నీ అతి భారమైనవే. నా ఇష్ట ప్రకారం అయితే వాటిల్లో దేన్ని ఎంచుకోను. కానీ నేను సిలువని ఎత్తుకొని సహనంతో సణుగుడు లేకుండా నా భుజం మీద దాన్ని మోసినప్పుడే యేసు నాకు సమీపంగా ఉంటాడు. ఆయన నన్ను సమీపించి నా జ్ఞానాన్ని పరిపక్వం చేసి నాలో శాంతిని నింపి నా ధైర్యాన్ని పెంచి కష్టమైన నిష్ఠూరమైన నాలోని శక్తి ఇతరులకు ఉపయోగపడేలా చేస్తాడు. నీ సిలువ నీ చేతికర్రగా ఉపయోగపడేలా చేసుకో. నిన్ను భారంతో నేలకు అణగద్రొక్కే బరువుగా కాదు. సంతోషంగా నీ సిలువను మోసావంటే నిరాశ నిస్పృహల నుంచి నీ తోటి వారిని విడిపించగలవు. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, అన్ని సిలువలు అతి భారంగానే ఉంటాయి. అయితే నా తండ్రి, మాకు ఇవ్వబడిన సిలువను మేము సంతోషంతో అయ్యా నైనా స్వీకరించడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు మాతో ఉన్నారు కాబట్టి, మీరు మాకు సమీపంగా ఉన్నారని మేము సనుక్కోకుండా దేవా నా తండ్రి, మా జీవితంలో నా తండ్రి మేము ముందుకు సాగిపోవటానికి కృపను దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, కీడు చేసిన వాళ్ళని గురించి మేము మేలుకరమైన మాటలే మాట్లాడుతూ ఉండాలి. అలానే నా తండ్రి నాయన ప్రభా, అలాంటి వాళ్ళతోటి అయ్యా దయగల మాటలు మాట్లాడుతూ ఉండాల్సి రావచ్చు. ఇంకా నా తండ్రి, వాళ్ళ ఎదుటే నా తండ్రి నాయన ప్రభా, వాళ్ళకి నా తండ్రి మేము సేవ చేయవలసి రావచ్చు. అయినా పర్వాలేదు అనుకొని నా తండ్రి తగ్గించుకొని, దేవా నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తల సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నావు నా తండ్రి. మీ యొక్క ఆజ్ఞ ప్రకారము, మీ యొక్క మాట ప్రకారము మేము నా తండ్రి ఉండటానికి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, మా సిలువను నా తండ్రి మా చేతి కర్రలా మేము ఉపయోగించుకోవటానికి భారంగా కాకుండా, బరువుగా కాకుండా ప్రభా అయ్యా నా తండ్రి, అది ఉపయోగపడే చేతికర్రలా చేసుకోవటానికి సహాయం చేయండి. మాలో ధైర్యాన్ని పెంచండి ప్రభా. కష్టమైన నిష్ఠూరమైన నా తండ్రి మాలో శక్తి ఇతరులకు ఉపయోగపడేలా సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, సంతోషంగా సిలువను మోసే భాగ్యము మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి వీటి కృపను దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి, ఎంతోమంది నిరాశ నిస్పృహల్లో ఉన్నారు నాయన. వారిలో నాయనా ప్రభా కొందరికైనా నా తండ్రి నాయనా ప్రభా మేము ఆదరణ కలిగించే వారిగా మమ్మల్ని ఉంచమని, అటువంటి సిలువను నాయనా ప్రభా మేము ఇష్టంతో నాయనా ప్రభా ఉంచుకోవడానికి సహాయం చేయమని, ఈ ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.